మన జీవితంలో జ్ఞానం, వాక్చాతుర్యం, వాణిజ్యం, సంభాషణ నైపుణ్యం, తెలివితేటలు ఇవన్నీ ఒకే గ్రహం ఆధీనంలో ఉంటాయి. అదే బుధుడు సౌమ్యుడు, బుద్ధికారకుడు. బుధో బుద్ధికర సౌమ్య శాస్త్ర విద్యా ప్రసాదక అంటుంది శాస్త్రం. అనగా బుధుడు బుద్ధికారకుడని, జ్ఞానం, చాతుర్యం, వాణిజ్యం, వాక్పటుత్వం, లావాదేవీలకు అధిపతి అని అర్థం. జాతకంలో బుధుడు బలంగా ఉంటే జాతకులు జ్ఞానవంతులుగా, వాక్చాతుర్యం కలిగి ఉంటారు. చురుకైన ఆలోచనలు కలిగి పనులు పూర్తి చేసేటువంటి స్వభావం కలిగి ఉంటారు. బుధుడు బలహీనంగా ఉంటే అస్పష్టమైన ఆలోచనలు, మాటల్లో తడబాటు, నిర్ణయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపార నష్టాలు, మోసాలు, దొంగ బుద్ధి, మానసిక అయోమయ స్థితి కలిగి ఉంటారు. తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు, విద్యలో ఆటంకాలు కలుగుతాయి. బుధుడు శుభస్థానంలో ఉంటే మంచి విద్య, తెలివితేటలు, వ్యాపార లాభాలు, సాహిత్య పాండిత్యం, మంచి సంభాషణ నైపుణ్యం కలిగి ఉంటారు. బుధగ్రహం దోషం తగ్గించుకోవడానికి బుధవారం ఆకుకూరలు గోవుకు సమర్పించడం, పచ్చని వస్త్రం దానం చేయడం, గణపతి, విష్ణు ఆరాధన ఇవన్నీ బుధగ్రహ శాంతిని కలుగజేస్తాయి. నిజానికి బుధుడు వాణిజ్యం, బుద్ధిని మాత్రమే ప్రసాదించడు. మనలోని జ్ఞానాన్ని, సంభాషణ శక్తిని, వాక్పటుత్వాన్ని పెంపొందించేటువంటి శక్తి. ఎలాగైతే గాలి చలనం జీవులకు ప్రాణం ఇస్తుందో అలాగే బుధుని శక్తి మన ఆలోచనలకు, విద్యకు, తెలివితేటకి చల్లమిస్తుంది. జ్ఞానం ఉన్న చోటే ఐశ్వర్యం ఉంటుంది. బుధుని అనుగ్రహం లభిస్తే జాతకులు వాక్చాతుర్యంతో, తెలివితేటలతో వ్యాపార విజయాలు సాధిస్తారు. జీవితంలో ఉన్నత స్థానాలు పొందుతారు.